హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ పవన్ కుమార్. సో మనము ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్లో మార్క్స్ వెయిటేజ్, యూనిట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాము. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే బయాలజీ ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఫిజిక్స్ ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, మ్యాథ్స్ ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చదవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతుంది. సో మీరు చివరి వరకు చూడండి, చూసి ఈజీగా హై మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ నుంచి అయితే మనం చెప్పబోతున్నాము, యూనిట్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. సో ఇది మనకి ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ఫ్రెండ్స్. సో ఇందులో నేమ్ ఆఫ్ ద యూనిట్, 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్స్, టోటల్ క్వశ్చన్, టోటల్ మార్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ నుంచి మొత్తం కూడా 50 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 50 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చూసినట్లయితే ఈ చాప్టర్ నుంచి మీకు 1 మార్క్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ 8 మార్క్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో టోటల్ చూసుకుంటే 2 మార్క్స్ అనేది వస్తాయి. సో 2 మార్క్స్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి 9 మార్క్స్. సో 8 మార్క్స్ క్వశ్చన్ అనేది కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లెసన్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మీకు 10th క్లాస్ ప్లేలిస్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే మీరు ఈజీగా 8 మార్క్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయగలరు. సో సెకండ్ లెసన్ వచ్చేసరికి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. దాని నుంచి మనకి 2 1 మార్క్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్ క్వశ్చన్స్ అనేది 1 రావడం జరుగుతుంది. సో టోటల్ క్వశ్చన్స్ 3. సో టోటల్ మార్క్స్ వచ్చేసరికి 6. సో ఇక్కడ 1 1 అనేది ఏంటి అంటే చాయిస్ అనమాట. సో ఇలా బ్రాకెట్లో ఉన్నవన్నీ కూడా మనకి చాయిస్. సో ఇక్కడ 6 4 అనేది కూడా 6 మార్క్స్ అనేది అసలు మార్క్స్ అనేవి, 4 మార్క్స్ అనేవి చాయిస్. ఎందుకంటే ఇక్కడ 1 మార్క్ 4 మార్క్స్ అనేవి 2 ఉన్నాయి, అలాగే 1 మార్క్ అనేవి 2 ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ అనేది వస్తుంది, అలాగే 8 మార్క్స్ చాయిస్ అనమాట. అంటే మీకు టోటల్గా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి వచ్చేది ఓన్లీ 1. అంటే ఏంటి అంటే మీరు చాయిస్ క్వశ్చన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి అటెంప్ట్ చెయ్యను అంటే మనకు ఓన్లీ 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే కార్బన్ అండ్ కాంపౌండ్స్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ 1, అలాగే 2 మార్క్ క్వశ్చన్ 1, అలాగే 4 మార్క్ క్వశ్చన్ చాయిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది 4 మార్క్ క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్, 8 మార్క్ క్వశ్చన్. సో 8 మార్క్ క్వశ్చన్ అనేది మనకి చాయిస్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్, ఎందుకంటే ఇది చాయిస్ అనమాట. ఓకే. సో ఇక్కడ 3 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ లైట్ రియాక్షన్ అండ్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 2 మార్క్ క్వశ్చన్ అనేది 1, 4 మార్క్ క్వశ్చన్ 2. సో మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 3 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్. ఓకే. నెక్స్ట్ ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో ఈ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ 1 అనేది యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ, దట్ మీన్స్ 8 మార్క్ క్వశ్చన్ 1 అనేది వచ్చే అవకాశం ఉంది. టోటల్ 9 మార్క్స్, 8 + 1. ఎలక్ట్రిసిటీ. సో దీని నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ 1, 8 మార్క్ క్వశ్చన్ చాయిస్ అనమాట. ఓకే. సో మొత్తం 4 మార్క్స్, 8 అనేది చాయిస్ క్వశ్చన్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దీని నుంచి అయితే డైరెక్ట్గా మనకి ఎస్ఏ మాత్రమే వస్తుంది, దట్ మీన్స్ 8 మార్క్స్. ఓకే. సో ఇలా టోటల్ చూసుకున్నట్లయితే టోటల్ 8 × 1 8 క్వశ్చన్స్, 3 × 2 మార్క్ క్వశ్చన్స్ 3, అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 3, 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 3. సో అలా మీరు టోటల్ చూసుకున్నట్లయితే మీకు మొత్తం 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 8, 6 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి 6 మార్క్స్, 4 మార్క్ క్వశ్చన్స్ 12 మార్క్స్, 24 మార్క్స్, టోటల్ 17 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా చదువుకున్నట్లయితే సో మీరు ఈజీగా ఫిజిక్స్లో 50 అవుట్ ఆఫ్ 50 తెచ్చుకునే అవకాశం ఉంది. సో నెక్స్ట్ బయాలజీ లెసన్ చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి బయాలజీ అండి. బయాలజీ కూడా మనం నేమ్ ఆఫ్ ది యూనిట్. సో ఇలా మనం యూనిట్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో 5th లెసన్ వచ్చేసరికి లైఫ్ ప్రాసెస్.
లైఫ్ ప్రాసెసెస్లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2 ఉంటాయి. అలాగే 2 మార్క్ క్వశ్చన్ అనేది 1 ఉంటుంది. అలాగే 4 మార్క్ క్వశ్చన్ అనేది 2 ఉంటుంది. చాయిస్ క్వశ్చన్ అనేది 1. సో మీకు వీటన్నింటితో పోలిస్తే లైఫ్ ప్రాసెసెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు 12 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి బ్రాకెట్ పెట్టాడు అంటే దట్ ఈస్ చాయిస్ ఓకే. చాయిస్ 8 మార్క్ క్వశ్చన్ అనమాట. ఓకే. సో మీకు 12 మార్క్స్ అనేది 5th లెసన్ యాజ్ వెల్ యాజ్ మనకి 7th లెసన్ అనేది ఉంది. సో ఈ 2 లెసన్స్ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీకు 24 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. సో నెక్స్ట్ 6th లెసన్ వచ్చేసరికి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. సో ఇందులో మనకి 2 మార్క్ 1, 4 మార్క్ 1, 8 మార్క్ కూడా చాయిస్ చూపిస్తున్నాడు. సో టోటల్ మనకు వచ్చేసరికి మెయిన్ అయితే 2 క్వశ్చన్స్ వస్తాయి. సో 2 క్వశ్చన్స్కి మార్క్స్ వచ్చేసరికి 6 మార్క్స్. ఓకే. నెక్స్ట్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అనే లెసన్లో మనకి ఇంపార్టెంట్ మనకి 12 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో 1 మార్క్ అనేది 2 కూడా ఇందులో నుంచి ఇస్తాడు ఫ్రెండ్స్. సో ఒకటి చాయిస్, ఒకటేమో మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో 7th లెసన్ అయితే అస్సలు వదిలేయొద్దు. 2 కూడా ఇందులో ఇవే కాబట్టి పక్కాగా మనము ఈ లెసన్లో క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఒకటేమో 8 మార్క్ క్వశ్చన్, టోటల్ 2 క్వశ్చన్స్. సో మార్క్స్ వచ్చేసరికి 12 మార్క్స్. ఓకే. నెక్స్ట్ హెరిడిటీ. సో హెరిడిటీలో నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2 వచ్చే అవకాశం ఉంది. యాజ్ వెల్ as 8 మార్క్ క్వశ్చన్స్ అనేది 1, టోటల్ 3 క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 10. సో మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ లైఫ్ ప్రాసెసెస్ యాజ్ వెల్ యాజ్ హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ అండ్ హెరిడిటీ. సో ఈ 3 కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 లెసన్స్ మీద ముందుగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీరు ఈజీగా 34 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్ అనేది తెచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ కూడా సేమ్. అవర్ ఎన్విరాన్మెంట్ కూడా మనకి 10 మార్క్స్ ఉన్నాయి. సో 2 మార్క్స్ వచ్చేసరికి 1 మార్క్, 2 క్వశ్చన్స్ వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్, 4 మార్క్స్ వచ్చేసరికి 1 క్వశ్చన్, 8 మార్క్స్ లేవు మనకి. సో ఇలా మనకి చూసుకున్నట్లయితే టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్ 6 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ 2 మార్క్స్, 5 క్వశ్చన్స్ 4 మార్క్స్, 2 క్వశ్చన్స్ 8 మార్క్స్, టోటల్ 7 క్వశ్చన్స్, మొత్తం 50 మార్క్స్. ఓకే. సో ఇలా మనకి బయాలజీ ఇందులో చెప్పిన విధంగా చదువుకున్నట్లయితే మీరు ఈజీగా 50 అవుట్ ఆఫ్ 50 స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ సబ్జెక్ట్ చూడండి ఫ్రెండ్స్. మ్యాథ్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ సబ్జెక్ట్ బ్లూ ప్రింట్ అనేది చూడబోతున్నాము. సో మ్యాథ్స్ సబ్జెక్ట్లో మీకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంటుంది. సో మనం మ్యాథ్స్ కూడా 10th క్లాస్ మీద వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియోస్ ఒక్కసారి చూసినట్లయితే వే ఆఫ్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఎలా అర్థమవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా మన ఛానల్లో వీడియోస్ చూడకపోయినా వెంటనే చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 6 రావడం జరుగుతుంది. సో 2 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 యాజ్ వెల్ యాజ్ 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3, 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి 2. సో ఇలా మొత్తం చూసుకున్నట్లయితే 14 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. 14 ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేసరికి దట్ ఈజ్ నాట్ ఏ లెసన్ అండి, అది లెసన్ కాదు. సో అవి మనకి మెటీరియల్లో చూసినట్లయితే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని, కమ్యూనికేషన్ అని, కనెక్షన్స్ అని, సో ఇలా మనకి ఉంటాయి ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి చూసుకోవాలి. సో మెటీరియల్ బేస్లో మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ నో నీడ్ ఫర్ యూ. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసరికి మీకు రియల్ నెంబర్స్ అని చెప్పేసి ఉంటుంది. రియల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో దాని నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ అనేది ఒకటి వచ్చే అవకాశం ఉంది. సో 8 మార్క్ క్వశ్చన్ అనేది 1. సో టోటల్ మనకి 9 మార్క్స్ అనేవి రియల్ నెంబర్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో సెకండ్ లెసన్ వచ్చేసరికి పాలినామియల్స్. అందులో నుంచి 1 మార్క్ క్వశ్చన్ అనేది 1, 2 మార్క్ క్వశ్చన్ అనేది 1, 4 మార్క్ క్వశ్చన్ 1, టోటల్ 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఇందులో మనకి 8 మార్క్స్ ఎస్ఏ అనేది ఏది రావడం లేదు పాలినామియల్స్ నుంచి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. 1 మార్క్ 1. సో యాజ్ వెల్ యాజ్ 2 మార్క్స్ 1, యాజ్ వెల్ యాజ్ 4 మార్క్ 1. సో మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చేసరికి 1 మార్క్ 1 యాజ్ వెల్ యాజ్ 8 మార్క్స్ 2 ఉన్నాయి. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి చాయిస్ అండి. సో మీరు చాయిస్కి అయితే ఒకటి వదిలేయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి రావడం జరుగుతుంది. సో అందులో ఒకటి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనకి 1 మార్క్ చూసుకున్నట్లయితే మనకి ట్రయాంగిల్స్ వరకు 1 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి చాప్టర్ కూడా మీరు చూసుకోవాలి, 1 మార్క్ వస్తుంది కాబట్టి.
సో అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్ 1, అలాగే 4 మార్క్స్ 1. మనకి ఎటువంటి ఎస్ఏ అయితే లేదు. సో టోటల్ 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్ ఏమో 1, 4 మార్క్ క్వశ్చన్ ఏమో 1, టోటల్ 5 మార్క్స్. ఒకటైతే చాయిస్ ఉంటుంది, 8 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ ట్రయాంగిల్స్ వచ్చేసరికి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్ క్వశ్చన్ 1, టోటల్ 11 మార్క్స్. సో ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంది. సో ట్రయాంగిల్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 11 మార్క్స్ డైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ వచ్చేసరికి మనకి 2 మార్క్స్ 1 యాజ్ వెల్ యాజ్ 8 మార్క్స్ 1, టోటల్ 2 మార్క్స్ మెన్షన్ చేశాడు. ఎందుకంటే 8 మార్క్స్ అనేది చాయిస్. ఓకే, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 మార్క్ 2 మార్క్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్స్ అనేది రావడం జరిగింది, టోటల్ 7 మార్క్స్. నెక్స్ట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో కూడా మీకు 1 మార్క్ 2 మార్క్ యాజ్ వెల్ యాజ్ 8 మార్క్స్ అనేది రావడం జరిగింది, టోటల్ 3 మార్క్స్. 8 అనేది చాయిస్. ఓకే, నెక్స్ట్ సర్కిల్స్లో నుంచి 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్. సో ఎస్ఏ అనేది సర్కిల్స్ నుంచి మనకి ఏది రావడం లేదు, టోటల్ 7 మార్క్స్. నెక్స్ట్ ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి ఒక్క ఎస్ఏ మాత్రమే వస్తుంది. సో మీరు ఎస్ఏ రిలేటెడ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే అటెంప్ట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇందులో చూసుకున్నట్లయితే మీకు 1 మార్క్ 1 క్వశ్చన్, 2 మార్క్స్ 1 క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ 4 మార్క్ 1 క్వశ్చన్, ఇటువంటి ఎస్ఏ అయితే లేదు. ఓకే, మొత్తం 7 మార్క్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. సో చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి చూడండి, రెండు కూడా హైయెస్ట్ 4 మార్క్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ 8 మార్క్ క్వశ్చన్ అనేది ఉండడం జరిగింది, టోటల్ 4 క్వశ్చన్స్. సో ప్రాబబిలిటీ నుంచి 1 మార్క్ క్వశ్చన్ 1, 4 మార్క్ క్వశ్చన్ 1 యాజ్ వెల్ యాజ్ 8 మార్క్ క్వశ్చన్ 1, టోటల్ 13 మార్క్స్. ఇది మనకి హయ్యెస్ట్ వెయిటేజ్ మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే. సో ప్రాబబిలిటీ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. సో ఇలా టోటల్ చూసుకున్నట్లయితే 12 1 మార్క్ క్వశ్చన్, 8 2 మార్క్ క్వశ్చన్, 8 4 మార్క్ క్వశ్చన్స్, 5 8 మార్క్ క్వశ్చన్స్. సో ఇలా టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100. సో మనకి 40 మార్క్స్ అనేవి చాయిస్లో పోతాయి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ రిలేటెడ్ టు బయాలజీ, సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్. ఓకే, సో మనం ఇంగ్లీష్, తెలుగు యాజ్ వెల్ యాజ్ సోషల్ అనేది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ మోడల్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.